హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మీరు నన్ను చూసి అంతగా భయపడవలసిన అవసరం లేదులే మేడం. మీరు నన్ను చూసి ఈ విధంగా భయపడే పనులు నేనేమీ చెయ్యనులే. జస్ట్ చిన్న ఒక అబ్జెక్షన్ చెప్పటానికి మాత్రమే, కానీ అంటూ చెప్పకుండా మధ్యలో ఆపాను అని అన్నాడు. ఆపావు, బాగానే ఉంది, ఇక కంటిన్యూ చేయొచ్చు కదా. మరలా ఎందుకు ఇలా ఏదో ఒకటి మాట్లాడి సాగదీస్తూ ఉంటావు కానీ అసలు మాట మాత్రం చెప్పవు అని అసహనంగా అన్నది హిరణ్య. విక్రమార్క చిన్నగా నవ్వుతూ, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్క, నీ హెల్ప్ నాకు కావాలి. జీవితాంతం నేను నీ దగ్గరే ఉంటాను, నీ హెల్ప్కి కృతజ్ఞతగా నువ్వు చెప్పినట్లుగా వింటాను అని నువ్వు నాతో అంటే మాత్రం ఇక నేను నిన్ను వదిలిపెట్టను. గుర్తుపట్టుకోండి మేడం, మరలా చెప్తున్నాను, నీ హెల్ప్ నాకు కావాలి. జీవితాంతం మీ దగ్గరే ఉంటాను, మీరు చెప్పినట్లుగానే వింటాను అని నువ్వు నాతో మాట్లాడిన మరుక్షణం ఇదిగో ఈ రూమ్లో నువ్వు ప్రత్యక్షమైపోతావు. కాబట్టి నన్ను చూసినా కూడా చూడనట్లే ఉండాలి. నాతో మాట్లాడాలి అనిపించినా మాట్లాడకూడదు. నేనెవరో తెలియనట్లుగానే ఉండాలి అని అన్నాడు విక్రమార్క. ఇదేమి కండిషన్? విచిత్రంగా ఉంది. అయినా నా అంతట నేను నీ దగ్గరకు ఎందుకు వస్తాను? నీ పిచ్చి కానీ, నాకు పిచ్చి పడితే తప్ప రాను అని అన్నది హిరణ్య. ఏమో, ఎవరికి తెలుసు మేడం, నువ్వు అలా నా దగ్గరకు వస్తారో రారో. అయినా మీరు నా దగ్గరకు రానంత వరకు మీ గురించి నేను పట్టించుకోను. కనీసం ఎక్కడ ఉన్నావో కూడా తెలుసుకోవాలి అని నేను అస్సలు ట్రై కూడా చెయ్యను. అలాంటి ఆలోచనలు కూడా నా మనసులోనికి రానివ్వను. ఒక్కవేళ పొర్రపాటున నువ్వు నాకు ఎదురుపడినా సరే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగానే ఉంటాను. కానీ నువ్వు నా హెల్ప్ అడిగినా లేదంటే విక్రమార్క అని నోరారా పిలిచినా సరే నేను మాత్రం ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను మేడం అని అన్నాడు. మధ్యలో మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబోయ్ అని అయోమయంగా అడిగింది హిరణ్య. ఏమో తెలియదు మేడం, కానీ సిచ్యువేషన్స్ అలా వస్తే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే నాకు నచ్చిన ఏకైక మనిషి మీరే. అటువంటప్పుడు మిమ్మల్ని వదులుకోవాలి అని నేను అనుకోను. కానీ వదులుకోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. మీరు ఇక్కడ ఉండటం నాకు హ్యాపీ, కానీ మీకు హ్యాపీ లేదు. మీరు హ్యాపీగా ఇక్కడ ఉండగలిగిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని కన్ను కొడుతూ అన్నాడు విక్రమార్క. అని ఒక నిట్టూర్పు విడిచి, నా అంతట నేనుగా నోరు తెరిచి నిన్ను పిలవను. నీ హెల్ప్ జీవితంలో నేను కోరుకోను. ఒకవేళ కోరుకోవలసిన సిచ్యువేషన్ వస్తే చచ్చిపోతానే తప్ప నిన్ను మాత్రం హెల్ప్ అడగను అని అన్నది హిరణ్య. నేను కూడా అదే కోరుకుంటున్నాను మేడం. మీరు నా నుండి ఎటువంటి హెల్ప్ తీసుకోకూడదు, నన్ను హెల్ప్ చేయండి అని అడగకూడదు, అని అడిగే సిచ్యువేషన్ కూడా మీకు రాకూడదు అని అనుకుంటున్నాను అని కూర్చున్నవాడు పైకి లేచి ఆమె దగ్గరగా వచ్చి వెనుక నుండి ఆమెను హత్తుకుంటూ అన్నాడు విక్రమార్క. రేయ్, వదిలిపెట్టరా అని అతన్ని వదిలించుకొని దూరంగా కూర్చొని మాట్లాడొచ్చు కదా, మీద మీద ఎందుకు పడతావు? బా, నువ్వు ఇలా మీద పడుతుంటే నాకు కంపరంగా ఉంది తెలుసా అని అసహనంగా అన్నది హిరణ్య. మీకు తెలియదా మేడం, నేను ఎందుకు మీ మీద మీద పడుతున్నానో అంటూ ఆమె భుజం మీద చేతితో గోకుతూ, ఈరోజు మిస్ అయిపోతే ఇక మరల ఈ ఛాన్స్ వస్తుందో రాదో, ఇలా మిమ్మల్ని నేను పట్టుకోగలుగుతానో లేదో, అందుకే ఇలా పట్టుకుంటున్నాను అని చిన్నగా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి రూమ్ లోపలికి వచ్చేశాడు. ఇప్పుడు వీడి ఫీలింగ్ ఏంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలి, నన్ను ఆపాలి అని ట్రై చేస్తున్నాడా? అమ్మో, వీడి మనసులో ఏమున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఫుడ్ ప్రిపేర్ చేయడం కంటిన్యూ చేసింది. అలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత రూమ్ లోపలికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ అయ్యింది, తింటావా లేదంటే కాసేపు ఆగుతావా అని విక్రమార్కను అడిగింది హిరణ్య. లేదు, తీసుకొని వచ్చి తిందాం, బాల్కనీలోనికి తీసుకొనిరా అని చెప్పి విక్రమార్క బాల్కనీలోనికి వెళ్ళి అక్కడ ఉన్న చైర్స్, టేబుల్స్ అన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసి అక్కడ కింద చాప పరిచి చాప మీదే కూర్చున్నాడు. ఓకే అని నార్మల్గా చెప్పి కిచెన్లోనికి వెళ్ళి అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని రావటం కుదరదు కాబట్టి
ఆ బౌల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని బాల్కనీలోనికి వస్తూ ఉంది. అక్కడ అతను చాప పరిచి ఉండటం చూసి, ఈ ఏర్పాట్లు ఎప్పుడు చేశాడు? నేను కిచెన్ లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఉన్న చైర్స్ టేబుల్ అన్నీ మాయమయ్యి చాప వచ్చేసిందే. అన్ని ఏర్పాట్లు చేసేసాడు అని అనుకుంటూ చాప మీద ఆ బౌల్స్ అన్నీ కూడా పెడుతుంది. విక్రమార్క కూడా ఆమెకు హెల్ప్ చేస్తూ ఒక్కొక్కటి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, అలానే వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి తను కూర్చున్నాడు. కూర్చోండి మేడం అని నిలబడి తన వైపే చూస్తూ ఉన్న హిరణ్యతో అన్నాడు విక్రమార్క. హిరణ్య కూడా విక్రమార్క ఎదురుగా కూర్చుంది. హిరణ్య ఫుడ్ సర్వ్ చేయటానికి బౌల్లో స్పూన్ పెడుతూ ఉండటంతో, మీరు కాసేపు ఆగండి మేడం అని ఆమెను ఆపి తనే ఆమెకు ఫుడ్ సర్వ్ చేసి తనకు సర్వ్ చేసుకొని, ఇప్పుడు ఇప్పుడు మీరు తినండి మేడం, మీరు చేసిన ఫుడ్డే మీకు నేను సర్వ్ చేస్తున్నాను అని అనుకోకుండా హ్యాపీగా ఫుడ్ తినేయండి మేడం, అలానే ఈ మూమెంట్ కూడా ఎంజాయ్ చేయండి అని తినటం మొదలుపెట్టి అన్నాడు విక్రమార్క. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది మేడం, ఇప్పటి వరకు నేను ఈ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పాను కదా, మీ ఫుడ్కి నేను బాగా అలవాటు పడిపోయాను. మీ మీరు వండిన ఫుడ్ నేను తినటం మొదలుపెట్టిన తర్వాత దాదాపు నేను 5 కిలోల వరకు పెరిగిపోయాను. డైట్ కూడా మెయింటైన్ చేయటం లేదు అని అన్నాడు విక్రమార్క. అవునా అన్నట్లుగా విక్రమార్కని చూసింది. తను విక్రమార్కని చూసినప్పటికీ ఇప్పటికీ కొంచెం లావైనట్లుగా అనిపించింది, కానీ అంత క్లారిటీగా ఏమీ తెలియటం లేదు. అతడు జిమ్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకుంటూ ఉండటంతో పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియటం లేదు. విక్రమార్క, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంతకుముందు నువ్వు సరిగ్గా ఆన్సర్ చేయలేదు, ఇప్పుడైనా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావా అని అడిగింది హిరణ్య. అడగండి మేడం, మీరు ఏది అడిగినా సరే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను అని అన్నాడు విక్రమార్క. నీకు ఎందుకు జనాల్లో ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది హిరణ్య. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ జనాల్లో ఎక్స్పోజ్ అవ్వటం నాకు ఇంట్రెస్ట్ లేదు. రెండవది, తాతయ్య పేరుని తాతయ్య ఇమేజ్ని కంటిన్యూ చేయాలి అనుకున్నాను. అంటే ఎప్పటికీ తాతయ్య విక్రమార్క వరల్డ్ ఓనర్గానే ఉండాలి అనుకున్నాను అంతే అని సింపుల్గా చెప్పాడు విక్రమార్క. ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు, అదే ఎందుకు అని అడుగుతున్నాను. పబ్లిసిటీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, జనాల్లో తను ఎక్స్పోజ్ అవ్వాలి, అలానే ప్రతి ఒక్కరూ తన గురించి పొగుడుతూ మాట్లాడాలి, తన గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ నువ్వెందుకని అలా ఆలోచించటం లేదు? అందరూ నీ గురించి మాట్లాడుకుంటే నీ కంపెనీ గ్రోత్ కూడా పెరుగుతుంది కదా అని అన్నది హిరణ్య. మీరు అడిగిన క్వశ్చన్కి నేను తర్వాత ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. ఆ తర్వాత ఇలా జనాలలో నా పేరు బయటకు రావడం ఎందుకు ఇష్టం లేదో చెప్తాను అని అన్నాడు విక్రమార్క. సరే అడుగు, నేను అడిగిన దానికి తిన్నగా నువ్వు ఏ రోజు సమాధానం చెప్పావు అని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చెప్తావు, అర్థమయ్యి అర్థం కానట్లుగా. నా తల తిరిగిపోద్ది నువ్వు చెప్పే సమాధానం విని అని తల కొట్టుకుంటూ అన్నది హిరణ్య. నేను చెప్పే సమాధానాన్ని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో నీకు చాలా విషయాలు తెలుస్తాయి మేడం. దాంట్లోనే నీ అబ్జర్వేషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది అని అంటూ, సర్లే ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ, నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా, అప్పుడు నిన్ను చూడటానికి పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి నిన్ను చూసి ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకొని ఉంటాడు కదా అని అడిగాడు విక్రమార్క. ఇప్పుడు దానికి నేను అడిగిన క్వశ్చన్కి లింక్ ఏంటి? అసలు ఎటువంటి సంబంధం లేని మ్యాటర్ మధ్యలో ఎందుకు తీసుకొని వస్తున్నావు అని అయోమయంగా అడిగింది హిరణ్య. ఫస్ట్ ఎదురు క్వశ్చన్ వేయకుండా అడిగిన దానికి ఆన్సర్ చేయటం నేర్చుకోండి మేడం అని అన్నాడు విక్రమార్క. అవును, నాకు పెళ్ళి జరుగుతుంటేనే కదా నువ్వు నన్ను ఇలా తీసుకొని వచ్చింది, మరలా ఇలా ఎందుకు అడుగుతున్నావు అని అన్నది హిరణ్య. కరెక్ట్, అక్కడికే వస్తున్నాను మేడం, అక్కడికే వస్తున్నాను. నేను నిన్ను పెళ్ళిలో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత నీ గురించి పాజిటివ్గా ఎంతమంది మాట్లాడుకున్నారు, నెగిటివ్గా ఎంతమంది మాట్లాడుకున్నారు అని సూటిగా అడిగాడు విక్రమార్క. ఆ మాటకి హిరణ్య సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే చాలామంది నెగిటివ్గానే మాట్లాడుకున్నారు అన్న విషయం హిరణ్యకి తెలుసు. అందుకే ఈ మాటకి నువ్వు సమాధానం చెప్పలేదు.
ఎందుకంటే నీ గురించి పాజిటివ్గా మాట్లాడింది చాలా అంటే చాలా తక్కువ మంది. కానీ నెగిటివ్గా మాట్లాడింది ఎంతమంది అంటే మీకు చెప్పటానికి కూడా వీల్లేనంత మంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక్క విషయం నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నువ్వు ఎలాంటి దానివి అనేది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగానే తెలిసి ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి అందరి మధ్యలో పెరిగిన దానివి, అందరితో మాట్లాడుతూ కలిసిమెలిసి ఆడుకున్న దానివి. అందుకే ఇలా అడుగుతున్నాను అని అన్నాడు విక్రమార్క. తెలుసు అని చిన్నగా ఆన్సర్ చెప్పింది హిరణ్య. మరి నీ గురించి తెలిసిన తర్వాత నువ్వు ఎటువంటి తప్పు చెయ్యలేదు అని ఎంతమంది అనుకున్నారు? తప్పంతా నువ్వే చేశావు అన్నారు. అక్కడ జరిగింది అందరూ చూశారు. నేనే అక్కడికి వచ్చాను. మీ ఫ్యామిలీ అందరి మీద నేనే దౌర్జన్యం చేశాను. ఆ తర్వాత నేనే నిన్ను బలవంతంగా నువ్వు రాను అంటున్నా సరే నిన్ను తీసుకొని బయటకు వచ్చేశాను. కానీ తప్పంతా మీరే చేశారు అన్నట్లుగా మాట్లాడారు. మీ ఇంటిలో మీ వదినతో సహా. ఈ ప్రపంచంలో మీ వదిన లాంటి వాళ్ళే చాలామంది ఉంటారు. వాళ్ళకి మన ఫీలింగ్స్తో సంబంధమే లేదు. నచ్చినట్లు మాట్లాడుకోవాలి అంతే. అలా నేను నీ మీద కోపంతో ఉండటంతో అసలు నువ్వు బాధపడితే చూడాలి, ఎలా బాధపడతావు, నలుగురు అనే మాటలను ఎలా తట్టుకొని నిలబడగలవో అని అనుకుంటూ నిన్ను మీ ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళాను. అక్కడ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నీ గురించి ఎంతగా మంచిగా మాట్లాడారో వాళ్ళ మాటల్లో నువ్వే విన్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడటానికి కారణం అని సాగదీస్తూ అడిగాడు విక్రమార్క. ఇక హిరణ్య ఏమీ మాట్లాడలేకపోయింది. నిజమే, ఈ సమాజంలో జరిగింది ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని ఇంతకుముందు అనుకునేది. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలియటంతో తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద తనకే విరక్తి కలిగింది. అటువంటి వాళ్ళ మధ్యన ఇన్ని రోజులు నేను బ్రతికింది అన్న ఫీలింగ్ కూడా తనకు కలిగింది. మీ అదృష్టం ఏంటి అంటే మేడం, నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పుగా అనుకున్నా నీ అనుకున్న వాళ్ళు మాత్రం నీ గురించి పాజిటివ్గానే ఉన్నారు మేడం. మీ తప్పు ఏమీ లేదు అని ఫీల్ అయ్యారు. నిజంగా ఇది ఒక లక్ అని చెప్పవచ్చు అని అన్నాడు. విక్రమార్క ఎవరి గురించి తనతో మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా అతడి వైపు చూసింది. ఏంటి, ఇప్పుడు నేను ఎవరి గురించి మీతో మాట్లాడుతున్నానో మీకు అర్థం కావటం లేదు కదా? మీ పేరెంట్స్ గురించే మేడం. మీ పేరెంట్స్ మీ గురించి పాజిటివ్గానే ఉంటారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి అనేది వాళ్ళకు తెలుసు. ఇక మీ అన్నయ్య కూడా ఇంతకుముందు నీ గురించి ఎలా అయితే ఫీల్ అయ్యాడో ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. ఇక వీళ్ళందరూ ఎప్పట్లా నీ గురించి పాజిటివ్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. నీ గురించి పాజిటివ్గా ఫీల్ అవ్వటంలో తప్పు లేదు, మరో ఇంటెన్షను ఉండదు. ఎందుకంటే నీ గురించి వాళ్ళకు ప్రతిదీ తెలుసు కాబట్టి. ఇంతకుముందు నీ పేరెంట్స్తో నువ్వు ఎలా ఉంటావో చెప్పావు. దాన్ని బట్టి ఏది కూడా నీ పేరెంట్స్ దగ్గర నువ్వు దాచవు అని నాకు అర్థమయ్యింది. ఒకవేళ నువ్వు ప్రేమించి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ విషయం వాళ్ళకు తెలిసి ఉండేది. కానీ నువ్వు ఎవ్వరిని లవ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా నీ మీద జరిగిన అటాక్ అని వాళ్ళకు అర్థమైపోయింది. కానీ ఎందుకు చేశారు అనేది మాత్రం వాళ్ళకు తెలియదు. ఇక మరొక వ్యక్తి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని పెళ్లి పీటలు ఎక్కావు కదా, హరీష్. అతడు ఇప్పటికీ కూడా నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు అని మనస్ఫూర్తిగానే అనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అని నీ కోసం వెతుకుతూనే ఉన్నాడు అని అన్నాడు విక్రమార్క. నువ్వేం మాట్లాడుతున్నావు? హరీష్ గారు నా కోసం వెతుకుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య. విక్రమార్క చిన్నగా నవ్వుతూ, అవును, వెతుకుతున్నాడు. నా గురించి తెలుసుకొని నా ఇంటికి కూడా వచ్చాడు. కానీ నిన్ను మాత్రం కనిపెట్టలేకపోయాళ్లే అని అన్నాడు విక్రమార్క. వాట్ అని గట్టిగా అరిచింది హిరణ్య. ఎందుకు అలా అరుస్తావు? ఆ హరీష్ మంచివాడు అనే కదా హరీష్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా. మరి అంత మంచివాడు నిన్ను ఎలా వదులుకుంటాడు? నీలాంటి డైమండ్ని ఎవరైనా వదులుకోవాలి అనుకుంటారా?
అందుకే నీకోసం ఆ తింగరదెంతో ఫ్రెండ్షిప్ చేసి మరి మన ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. కానీ ఇందులో పాపం ఆ హరీష్‌కి తెలియని విషయం ఏమిటి అంటే, ఈ తింగరది వాడిని ప్రేమిస్తుంది అని అస్సలు అనుకోవటం లేదు అని అన్నాడు. విక్రమార్క చెప్పేది అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉండటంతో, "నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు" అని 2 చేతులతో తల పట్టుకొని అడిగింది హిరణ్య. "ఇంకా మీకు క్లారిటీ రాలేదా మేడం? ఆ తింగరది ప్రేమించే వ్యక్తి ఎవరో మీకు ఇప్పటివరకు తెలియదా? తెలుసా?" అని అడిగాడు విక్రమార్క. "అంటే అతడి పేరు, ఊరు, అడ్రస్ ఏమీ తెలియదు. ఫస్ట్ టైమ్ కాఫీ షాప్‌లో కలిశాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ప్రేమ మొదలయ్యింది" అని చెప్పింది. కానీ అతడి పేరు అని ఆమె మాట్లాడుతూ ఉన్నది కూడా ఒక్కసారిగా ఆగిపోయి, "అంటే ఇదంతా హరీష్ గారు కావాలి అని నా కోసం అలేఖ్యతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా?" అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అడిగింది హిరణ్య. "ఇప్పటికి నీ బల్బు వెలిగిందన్నమాట" అని ఆమె తల మీద చిన్నగా కొట్టి, "అవును, నీకోసమే హరీష్ చేశాడు. మనం న్యూ ఇయర్ రోజు ఆదిత్య దగ్గరకు వెళ్ళాం. కానీ అదే న్యూ ఇయర్ రోజు నీకోసం హరీష్ ఇక్కడికి వచ్చాడు. కానీ నా రూమ్‌లోనికి రాలేకపోయాడు. ఎందుకంటే ఎంట్రీ లేదు. కానీ నిన్ను నేను ఎక్కడికి తీసుకొని వచ్చాను అనే విషయం మాత్రం అలేఖ్య అతడికి చెప్పలేదు. ఇక ఇల్లంతా నీకోసం చూసి నువ్వు కనపడక నిరాశగా వెళ్ళిపోయాడు" అని జరిగింది చెప్పాడు విక్రమార్క. ఇదండి ఇవాల్టి స్టోరీ.